తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లాలోని కమ్మర విలేజ్లో రజకులపై దాడి జరిగింది. ఆ విలేజ్లో మల్లన్న జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆ గ్రామ సర్పంచ్ నిర్వహిస్తుంటే అక్కడ అదనంగా ఆ గుడికి సంబంధించిన ఒక రుసుము పెట్టి 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తుంటే దానిని ప్రశ్నించినందుకు రజకుడు అయినటువంటి ఒక వ్యక్తిని తనపై దాడి చేసి వాళ్ళ కుటుంబీకులపై కూడా దాడి చేసి అయినటువంటి 2 సంవత్సరాల పసికందుపై తనడం వల్ల ఆ పిల్ల మరణించింది. వాళ్ళపై దాడి చేసినటువంటి ఆ అగ్రకులాలను ప్రభుత్వం శిక్షించి కుటుంబానికి తగు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈరోజు మాదాపురం గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనిపై అన్ని కులాలు అన్ని బీసీ వర్గాలు స్పందించి రాష్ట్రం మొత్తం మీద ధర్నాలు నిరసనలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా విన్నపం. మొన్న జరిగినటువంటి విషయం, నాగర్ కర్నూలులో జరిగినటువంటి విషయం చాలా బాధాకరం. ఈ కుల వివక్షను వీడాలని పదే చెప్తున్నా కూడా ఎవరికి పట్టింపు లేకుండా పోయింది. అగ్రకులాల పెత్తానంతో మనని ఇంకా అనగదొక్కాలని చూస్తారు. ఇకనైనా మేల్కొందాము. మళ్ళీ ఇంకో పాపకు ఇంకొక జాతికి ఇలా అవమానం జరగకుండా మనం అందరము ఒకటై, మన బీసీలంతా మన ఉన్న కులాలన్నీ ఒకటై ఈ అగ్రకులాలని మనము అణచివేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ పోరాటం తీన్మార్ మల్లన్న ఈ పోరాటం భుజాలపై వేసుకొని ఆ వ్యక్తికి ఆ ఫ్యామిలీ కోసము చాలా పోరాడుతున్నాడు. మనం అందరం ఒకటై మల్లన్నకు అండగా నిలబడి మల్లన్న వెనుక నిలబడదాము. మన గురించి కొట్లాడే వ్యక్తి ఒక తీన్మార్ మల్లన్న ఒకడే కాబట్టి మనం మల్లన్న వెనుక నిలబడి ఆయనకు సపోర్ట్గా ఉందాము. మన బీసీ కులాలను అనగదొక్కుతున్నారు వాళ్ళు రెడ్డిలు. మనకు వాళ్ళ ఇంట్లో డెలివరీ అయితే, వాని బిడ్డ డెలివరీ అయితే మన సాకలోలు కావాలి, వాని బట్టలు ఉతకాలంటే మనం సాకలోలు కావాలి. కానీ మన గుళ్ళే దర్శనానికి పోనీకి మనకు అధికారం లేకుండా అణచివేస్తున్నారు ఈ రెడ్డి నా కొడుకులు. దయచేసి బీసీలంతా ఒకటైదాం. మళ్ళీ ఇంకో ఫ్యామిలీకి ఇలా జరగకుండా కోరుకుందాం.